నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండపేట అసెంబ్లీ నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. నియోజకవర్గాల పునర్విభజనలో ఈ మండపేట నియోజకవర్గం ఏర్పడింది. 2008లో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009, 2014, 2019. ఈ 3 సార్లు కూడా తెలుగుదేశం విజయకేతనం ఎగురవేసింది. అక్కడ సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జోగేశ్వరరావు తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఇలాంటి సందర్భంలో ఈసారి ఎన్నికలు కూడా 2 పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్సీపీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో మండపేట నియోజకవర్గంలో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు ఆ నియోజకవర్గంలో సర్వే చేశాయి. ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాయి. దాదాపు 85% తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జోగేశ్వరరావు మళ్ళీ గెలవబోతున్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు జోగేశ్వర్. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ తరపున తోట త్రిమూర్తులు ఉన్నారు. 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అక్కడ పోటీ చేశారు. ఇలాంటి క్రమంలో 2 సార్లు కూడా వేరువేరు అభ్యర్థులు ఇప్పుడు తాజాగా మండపేటకు వేరొక చోట నుంచి తీసుకొచ్చి తోట త్రిమూర్తుల్ని పెట్టారు. ఒకసారి మనం ఆ నియోజకవర్గం గురించి ఒకసారి చూస్తే కనుక 2009లో 17,440 ఓట్ల మెజార్టీతో పీఆర్పీ అభ్యర్థి చౌదరిపై విజయకేతనం ఎగురవేశారు జోగేశ్వరరావు. అలాగే 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్వామినాయుడు 36,014 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆయనపై 10,600 ఓట్ల మెజార్టీ. ఇలాంటి సందర్భంలో ఈసారి కూడా ఖచ్చితంగా మెజారిటీ పెరుగుతుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో 3 కీలక మండలాలు ఉన్నాయి. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం. ఈ 3 మండలాలు కూడా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతం. ఇలాంటి సందర్భంలో ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 కలిసి బరిలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో జనసేనకు కూడా అక్కడ మంచి పట్టుంది. ఇటువంటి క్రమంలో జనసేన నాయకులు కానీ ఆ పార్టీ శ్రేణులు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ముఖ్యంగా కూటమి అభ్యర్థి జోగేశ్వరరావు ఘన విజయం సాధిస్తారు అనేది బాగా వినిపిస్తుంది. 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి టీడీపీ జోగేశ్వరరావు. ఇలాంటి క్రమంలో ఆయనపై వ్యక్తిగతంగా కూడా ఒక మంచి సానుకూల స్పందన ఉంది. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, పార్టీతో సంబంధం లేకుండా ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే వారిని హక్కున చేర్చుకొని అనేక విధాలుగా ఆయన సహాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి పరిణామం కూడా ఉంది దీంట్లో. అంటే ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు ప్రతికూల అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒకటి యాడ్ ఆన్ అయింది. అదే గత 27 ఏళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో వెంకటాయపాలెంలో జరిగినటువంటి శిరోముండనం కేసు. ఆ కేసుకు సంబంధించి విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ ప్రత్యేకమైనటువంటి కోర్టు హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇటువంటి సందర్భంలో అది కూడా ఒక ప్రతికూలమైనటువంటి అంశంగానే మారబోతుంది. ఎందుకంటే మండపేట నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగానే ఉంది. ఇలాంటి క్రమంలో తోట త్రిమూర్తులు గతంలో దళితుల పట్ల చూపించినటువంటి వివక్షత కానీ, అలాగే వారిపై అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు తోట త్రిమూర్తులు అనేది ఒక మార్క్ పడిపోయింది. ఇలాంటి క్రమంలో ఈ యొక్క జడ్జిమెంట్ రావటం కూడా ఆయనకు ఒక మైనస్గానే మనం చెప్పుకోవాలి.
ఏదేమైనప్పటికీ ఇటువంటివేవి నన్నేమీ చేయలేవు అని జోగేశ్వరరావు బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ధీమాతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని విస్తృత స్థాయిలో చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోగేశ్వరరావుకి నీరాజనాలు పడుతున్నారు జనం. ఎందుకంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి, ఎందుకంటే ఒక నియోజకవర్గంలో 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి వ్యక్తిగా ఆయన రికార్డుల్లో ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఆ నియోజకవర్గంలో ఎవరిని టచ్ చేసినా ఖచ్చితంగా మళ్ళీ జోగి సార్ విజయం సాధించబోతున్నారు అనేదే వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో సర్వే సంస్థలు చేసినటువంటి రిపోర్టు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సానుకూలంగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పాలి. ఎందుకంటే వివాదాలకి దూరంగా జోగేశ్వరరావు ఉంటారు. అలాగే పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయటం, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి మరి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని, ఇలా రకరకాల ఆయనకు ఒక పాజిటివ్ థింగ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి అనిశ్చితి, గందరగోళం, అయోమయ పరిస్థితులు కూడా తోట త్రిమూర్తులకు మైనస్గా మారబోతున్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఒకసారి పోటీ చేసినటువంటి అభ్యర్థి రెండోసారి పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి క్రమంలో మరొక కొత్త వ్యక్తి, స్థానికేతరుడు అక్కడ నెట్టుకు రాగలడా? ఎందుకంటే జోగేశ్వరరావు అంటే ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి తరుణంలో ఆ నియోజకవర్గంలో పాగా వేయడానికి ఏ రకంగా కృషి చేస్తారనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రచారానికి వెళ్ళినటువంటి ఆయనపై కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మండపేట నియోజకవర్గంలో 4వసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోగేశ్వరరావు 15,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనేదైతే అక్కడ బాగా బలంగా వినిపిస్తున్నటువంటి మాట.